వెల్కమ్ టు A6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నేపాల్లో భారీ యోగా కార్యక్రమం. వైసీపీపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్, కుల రాజకీయాలపై తీవ్ర విమర్శలు. మైలవరం అక్రమ మైనింగ్ పై జోగి రమేష్ ఫిర్యాదు, కలెక్టర్ కు ఆధారాల సమర్పణ. ఏడు జన్మలెత్తినా ఏమీ చేయలేవు, డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ మంత్రి అంబటి ఫైర్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేపాల్లోని పోఖారా స్టేడియం యోగా సాధకులతో కిక్కిరిసిపోయింది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అంశంతో వేలాది మంది యోగా ప్రియులు సామూహిక యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం. 2014లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. 2015 జూన్ 21న తొలి యోగా దినోత్సవం నిర్వహించబడింది. ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపిన తొలి దేశాల్లో నేపాల్ కూడా ఒకటి. ప్రస్తుతం నేపాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో యోగా, ప్రకృతి వైద్యం బోధించబడుతున్నాయి. యోగా, ధ్యానం, ఆయుర్వేదం శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. Benefits of yoga through various public programs and activities. यो युएनले पनि पारित गरेर संसारभर आज यो 21 जुनलाई चाहिँ योग दिवसको रूपमा मनाइन्छ र नेपालको लागि भारतको राजदूतावासले हरेक वर्ष विगत 3 वर्षदेखि पोखराको यो रङ्गशालामा आफ्नो तर्फबाट चाहिँ योग दिवस मनाउने कार्यक्रम गर्दै आइरहेको छ। त्यसमा हाम्रो पनि यो वर्ष समेत मेरो पनि चौथो पटक यो कार्यक्रममा म सहभागी भइरहेको छु. దుర్గేష్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం కులాల పేరుతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలకు సమాన గౌరవం ఇస్తారని, కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే వారిని ఆయన హెచ్చించారని తెలిపారు. సాయికృష్ణ ఘటనలో కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించిందని, గతంలో ఇలాంటి ఘటనలపై జగన్ స్పందించలేదని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్ నిధులు మళ్లింపు, విదేశీ విద్య వంటి పథకాల నిర్వీర్యంపై ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. కుల రాజకీయాలకు తావు లేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. అది ఆత్మీయ సమావేశం ఎంతమాత్రం కాదు. జగన్ రెడ్డి గారి డైరెక్షన్ లో కులాల మధ్య చిచ్చు, నయవంచన అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కాపునేతలందరూ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ నాకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసి, అంతకుముందు తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్ ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా, ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడారు? ఆ రోజున 2014 నుంచి 19 వరకు విదేశీ విద్య నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి వారందరూ కూడా గ్లోబల్ లీడర్స్ గా ఎదగడానికి ఆ ప్రభుత్వం కృషి చేస్తే, ఇవాళ మీ 2019 నుంచి 24 మీ ప్రభుత్వం అక్కడ విదేశీ విద్య ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళకి సరైనటువంటి నిధులు సమకూర్చకుండా వారిని ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవం కాదా? ఆ రోజు మీరు అందరూ ఏం చేశారు? విద్యార్థులకు ఏమన్నా బాధ్యతగా నిలబడ్డారా? అదేవిధంగా కొట్టే సాయి అనేటువంటి ఒక జనసేన కార్యకర్త ఆ రోజున తిరుపతిలో ఆయన మీద అప్పటి ప్రభుత్వం పోలీసులు
ఇబ్బందికరంగా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తే ఆ రోజు మీరు ఎక్కడైనా కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టారా? గత ప్రభుత్వ హయాంలో విచ్ఛిన్నకర వాతావరణం ఉండేదని, దేవాలయాలకు సరైన ఆదరణ ఉండేది కాదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవాదాయ శాఖ 2 ఏళ్ల పనితీరుపై ఆయన రిపోర్ట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు సమాజంలో భాగమని గత ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఎన్డీఏ పరిపాలన 2 ఏళ్ల సుపరిపాలన, నమ్మకం, విశ్వాసం అనేటువంటి ఒక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల పరిపాలన కార్యక్రమాలని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు అన్ని వివరాలని వాళ్ళ ముందు పెట్టాలి, చేసినటువంటివి చేయబోయేటువంటివి కూడా ప్రజల సమక్షంలో ఉంటే అనేక సూచనలు సలహాలతో మరింత పరిపాలన వేగవంతం కావాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానిలో భాగమే తిరుపతిలో రాష్ట్ర స్థాయి ఎన్డీఏ కూటమి నాయకుల యొక్క తొలి సమావేశం 2 ఏళ్ల పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఒక నమ్మకం అనేటువంటి దానిలో మొదలుపెట్టాం. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నిర్వహించడం, శాసనసభ సభ్యులుగా శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఏమి జరిగాయి, ఏమి జరుగుతున్నాయి, ఏమి హామీ ఇచ్చాం, ఆ హామీలని ఎలా నిలబెట్టుకుంటున్నాం అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ప్రజల మధ్య దీన్ని చర్చించడం కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఇంకా కొన్ని 1-2 ఎక్కడైనా ఉన్నా ఇవాళ రేపట్లో అవి పూర్తవుతాయి. హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి దాసరి శ్రీనివాసులు గారు, అగ్ర కథానాయకుడు చిరంజీవితో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సోమవారం భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ చేపట్టిన విశేష్ జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా చిరును బీజేపీ నేత కలిశారు. ఈ సందర్భంగా మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన కీలక విజయాలు, చేపట్టిన సంక్షేమ పథకాల గురించి చిరంజీవికి ఆయన వివరించారు. ఆ వివరాలున్న బుక్లెట్ ను అందజేశారు. మోడీ 12 ఏళ్ల పాలనపై ఇటీవల సినీ, బిజినెస్ ప్రముఖులతో రామచంద్రరావు వరుసగా భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని మీడియా సంస్థలు జర్నలిస్టులను ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను పలు జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు మీడియా సంఘాలు, జర్నలిస్టు ప్రతినిధులు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని జర్నలిస్టు సంఘాలు ఎమ్మెల్యే ప్రెస్ మీట్లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించగా మరికొన్ని సంఘాలు నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, వార్తలపై అభ్యంతరాలు ఉంటే వాస్తవాలతో స్పందించాలే తప్ప వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని జర్నలిస్టు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యేపై గతంలో వచ్చిన వివిధ ఆరోపణలపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతుందని, వాటిపై స్పష్టత ఇవ్వాలని కొందరు కోరుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తిగా చర్చకు దారితీస్తుంది. ఈ అంశంపై ఎమ్మెల్యే లేదా సంబంధిత వర్గాల స్పందన రావాల్సి ఉంది. ప్రభుత్వం చెరువు తవ్వమంటా ఉంది, ఆ ఊళ్ళో గ్రామస్తులు తవ్వుకుంటారు, దానికి ఎమ్మెల్యేకి ఏంట్రా సంబంధం? ఏంట్రా మీరు స్టోరీలు ఎత్తారు నా మీద? ఒక అమ్మకేమో పుట్టారు, ఎవడన్నా మీరు రుజువు చేసి మాట్లాడండి, మీరు నా కోసం రుజువు చేసి మాట్లాడండి. ఎవరైనా ఒక్కడో నేను ఒక లారీ మట్టి తోలేనంటే ఉరి తీసుకుంటారు. ఇక్కడ నా కొడుకు ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నానంటే రాజీవ్ వ్యవస్థ. నేను అలాంటి కొత్త సంవత్సరాల నుంచి రాలేదు నా జీవితంలో. నేను ఇప్పుడు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశా. నేను వచ్చినప్పుడు ఏ అభివృద్ధి చేశాను అదే అభివృద్ధి ఈ రోజు వరకు వాళ్ళు ముట్టుకోవాలి. నేను వచ్చాక పని చేస్తాను.
ఇవాళ సెకండ్ సెమిస్టర్ నేను ఓపెన్ చేస్తే అది ఆపేరు 5 సంవత్సరాలు. అది మళ్ళీ నేను వచ్చేది నారాయణ గారు క్యాన్సిల్ చేస్తే నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారితో చెప్పి మళ్ళీ 70,000 చెరువు వచ్చి నెలలో వచ్చి సంవత్సరంలో ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం. నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఎలాంటి స్థానంలో ఉన్నానంటే నేను వెళ్తే ఆయన చాలా బాగా చూస్తున్నాను. వేరే పార్టీ అనుకో, నేను కూడా ఇక్కడ అదే చూస్తున్నాను. నేను జనసేన పార్టీ నాయకుడిని కాదు, ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేని. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నన్ను అవమానించాలను, నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే అది కూటమికే దెబ్బ తప్ప నాకేం కాదు. పర్సనల్ గా కూడా తెలియజేస్తా ఉన్నా. నా మీద ఏంటి మీ గోల్ ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నారని ఆరోపించారు. సాయికృష్ణ కేసు నుంచి సుగాలి ప్రీతి ఘటన వరకు ప్రతి విషయంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని చెబుతుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు 7 జన్మలెత్తినా మమ్మల్ని ఏమీ చేయలేరు అని తీవ్రంగా స్పందించారు. అలాగే కేసుల విచారణపై ప్రశ్నలు లేవనెత్తుతూ సిబిఐ లేదా ఎన్ఐఏ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్ ఏర్పాటు వెనుక ఆంతర్యంపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. చివరగా పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరిపై తీవ్ర విమర్శలు చేస్తూ అంబటి రాంబాబు వ్యాఖ్యలు ముగించారు. మన రాష్ట్రంలో చట్టబద్ధ పాలన జరుగుతుందా లేకపోతే బీతావాహ పాలన జరుగుతుందా అనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. రాష్ట్ర రాజధాని విజయవాడ నడిబొడ్డులో ఇంత దారుణమైన సంఘటన జరిగితే 40 రోజుల వరకు మాట్లాడిన వాళ్ళు లేరు. మే 9వ తారీఖున జరిగినటువంటి సంఘటన సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. మనకు అందుతున్న సమాచారం మేరకు 23వ తారీఖు చనిపోయాడు, 24వ తారీఖున క్రిమేషన్ చేశారు. ఇది అందుతున్న సమాచారం. రూరల్ ఎమ్మెల్యే తాతాజీ నన్ను ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడలేను ఇక్కడ మాట. నా కొడుకు ఆయన మాట్లాడతాడా? ఎవడండి గుండా? నువ్వు గుండావా లేకపోతే తాతాజీ గుండానా? ఎవడు గుండా? మీరు గూండాలుగా వ్యవహరిస్తూ మీ తాత మీరు తీసుకోండి, కంట్రోల్ చేయండి. మీరు మా మీద పడతావా? ఎవరు గుండాలని అడుగుతా ఉన్నా. 3 సంవత్సరాలు అంటే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటా అంట. 3 సంవత్సరాలు కాదు, 7 జన్మలెత్తు, తలకాయ కింద కాళ్ళు పైన పెట్టి తపస్సేయి, నీ వల్ల కాదంటనా? ఏంటని నాకు అర్థం కాలేదు. మితిమీరిన మాటలు మాట్లాడుతున్నారు, చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. ధర్మమేనా ఇది? పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, మీరు వీఆర్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అయితే మీ ఇష్టమైన మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. మైలవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి గ్రావెల్, ఇసుకను భారీగా దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ అక్రమాలపై ఆధారాలతో కూడిన వీడియోలను కలెక్టర్ కు సమర్పించిన జోగి రమేష్ వెంటనే విచారణ జరిపి బాధ్యులపై భారీ జరిమానాలు విధించాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతాలు ధ్వంసం అవుతున్నా చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం పెద్దలకు ఈ అక్రమాల్లో పాత్ర ఉందా అనే అనుమానాలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రజా సంపదను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ దమ్ముంటే చర్చకు రావాలని ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు. స్వయంగా రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి తెలియజెప్పడం జరిగింది. దాని మీద ఈ రోజున కలెక్టర్ గారిని కలిశాం. కలెక్టర్ గారికి పూర్తి స్థాయిలో వీడియో క్లిప్పింగ్స్తో సహా, ఫొటోస్తో సహా అక్కడ జరుగుతున్న దోపిడీ KGF3 పావలా ప్రసాద్ ఏ విధంగా దోచేస్తా ఉన్నాడో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. మైనింగ్ అధికారులు కూడా ఉన్నారు అక్కడ. జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పాం. జాయింట్గా ఇన్స్పెక్ట్ చేసి ఆ ప్రాంతంలో ఎంత దోపిడీ జరిగింది, ఇప్పటి వరకు ఎంత ఇల్లీగల్గా అక్రమంగా దోచేశారో దానంతటికీ కూడా
4 రెట్లు 5 రెట్లు పెనాల్టీతో మైన్స్ డిపార్ట్మెంటు వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎన్జిటి నామ్స్ని బ్రేక్ చేసి, మైన్స్ నామ్స్ని బ్రేక్ చేసి, ఫారెస్ట్ భూముల్లోకి చొరబడి పర్యావరణాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేసిన శక్తులని, అక్కడ దోపిడీ చేస్తున్న ఎమ్మెల్యే పావలా ప్రసాద్ మనుషులని, పావలా ప్రసాద్ని తప్పనిసరిగా చట్టం ముందు నిలబెడతాం, దోషిగా నిలబెడతాం. మంత్రి కాదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ కు చెందిన విద్యార్థి మనదీప్ రెడ్డి అదృశ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్ వెళ్లిన మనదీప్ రెడ్డి గత 45 రోజులుగా కనిపించకపోవడంతో ఆయన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఈ విషయంపై మనదీప్ తల్లిదండ్రులు ముత్యం రెడ్డి మమతతో కేటీఆర్ స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. గత నెల 5వ తేదీ నుంచి మనదీప్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్, మెసేజ్ లేదా సమాచారం లేకపోవడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. స్థానిక పోలీసులు ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, ఫిన్లాండ్ లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేయడాన్ని ఆయన స్వాగతించారు. ఫిన్లాండ్ లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో సమన్వయం చేసి మనదీప్ రెడ్డిని సురక్షితంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. మనదీప్ రెడ్డి క్షేమంగా తిరిగి వచ్చే వరకు ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆదిమూలపు ప్రకాష్ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మరియు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో జూలై 7 ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మాదిగ పల్లెలందరికీ పిలుపునిచ్చారు. అలాగే కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎక్కువగా మాదిగ కులంలో ఎక్కువ శాతం చదువు మధ్యలో ఆపడం వల్ల మాదిగ జాతి వెనుకపడుతుందని పల్లె గ్రామం తిరిగి సర్వే చేసి వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. మరియు హోమ్ మినిస్టర్ అనిత గారిని నోరు దురుసుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రికి హెచ్చరించడం జరిగింది. ఆదిమూలపు ప్రకాష్ నా పేరు, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుని. జూలై 7న జరగబోయేటువంటి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ పల్లెలందరికీ ఒకసారి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా కృష్ణమాదిగ్ గారి ఆదేశానుసారం గో టు విలేజ్ కార్యక్రమంలో 32 సంవత్సరాలుగా కష్టపడి ఎస్సీ వర్గీకరణ మనం సాధించుకున్నాము. ఆ వర్గీకరణ ఫలాలను అనుభవించాలంటే దానికి తగ్గ అర్హత సాధించాలి. ఆ అర్హత సాధించాలంటే చదువుకొని ఉండాలి. ఎక్కువ శాతం మాదిగలు మధ్యలో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వాటి గురించి ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్ళి వారిలో అవేర్నెస్ తెచ్చి డ్రాప్ అవుట్ కు గల కారణాలు, వారికి మధ్యలో చదువు ఆపేయటం వల్ల కలిగేటువంటి నష్టాల గురించి కృష్ణమాదిగ్ గారు ప్రతి గ్రామంలో తిరగమని చెప్పేసి మాకు నెల రోజుల క్రితం ఆదేశాలు చేశారు. ఇప్పటికి 25 రోజుల నుంచి ప్రతి రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాల్లో
ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక్కసారి జిల్లాలో మళ్ళీ పునఃపరిశీలించుకోవడానికి ఎంతవరకు పని జరిగింది, ఆ పని మీద సమీక్ష చేసుకోవడానికి మేము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. తిరుమల శ్రీవారిని చెన్నై లవ్ స్టోరీ చిత్ర బృందం దర్శించుకుంది. ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు కిరణ్ అబ్బవరం, నటి గౌరీ ప్రియ, సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత SKN రచయిత అనంత శ్రీరామ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ జూలై 24న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. హిందీలో సినిమా బేబీ చేస్తున్నాం ప్రజెంట్. ఇది నెక్స్ట్ అది నా పిల్ల రానేసి 3-4 జూలై 24 రిలీజ్ అవుతుందండి సినిమా. మళ్ళీ బేబీని మించి ఉంటుందని. అందరికి నమస్కారం. వాళ్ళ పొద్దున నిజంగా చాలా చాలా మంచి దర్శనం అయింది. నేను తిరుపతిలో కింద ఒక మంచి ఈవెంట్ చేసుకొని మా సినిమాలో మూడో పాట రిలీజ్ చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని మేమంతా వచ్చాము. సో జూలై 24వ తేదీన మా సినిమా రిలీజ్ అవబోతుంది. సో మీ స్వామివారి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి సపోర్ట్ కూడా మాకు. అందరికి నమస్కారం అండి. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే మా మూవీ రిలీజ్ డేట్ ఇక్కడి నుంచే అనౌన్స్ చేసాం. జూలై 24th మూవీ రిలీజ్ అవబోతుంది. ఇదిగో ఇక్కడి నుంచే ప్రమోషన్స్ అంతా స్టార్ట్ చేద్దాం. సోమవారం ఆశీస్సులు తీసుకుందామని వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. చెన్నై లవ్ స్టోరీ అనే చిత్రంలో నేను అన్ని పాటలు రాయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన జిగితారా అన్న పాట స్వామివారి పాదాల చెంత నిన్న తిరుపతిలో విడుదల చేయడం జరిగింది. ఈరోజు తిరుమలకు వచ్చి స్వామివారి ఆశీస్సులతో ప్రకటించడం జరుగుతుంది. ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాకి పాటలకి కూడా తెలుగు ప్రజలందరి ఆదరాభిమానాలు స్వామివారి దయ వల్ల లభిస్తాయని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.